హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సోల్ఫుల్ ఎంపైర్. ఈరోజు మనం నార్మల్ దుక్కు తినిపోతున్నాం. మన మహీంద్రా 575 DI బండితోటి. అసలు చెప్పాలంటే ఫస్ట్ టైం నార్మల్ దున్నడం. ఇలా మనం దున్నబోయే మడి అంటే చాలా కష్టపడ్డా. వాములు ఏమో అనుకున్నా, ఎట్లా వచ్చి అక్కడ తినిపోదాం అనుకున్నా. పైన ఎండకి ఆ ఫీలింగ్ ఆ నాటం వల్ల లేదు. చలో లెట్స్ గో, చూద్దాం ఎట్లా ఉంటుందో వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో మనం కొంచెం 1 కిలోమీటర్ వరకే మనం నార్మల్ ఉంటుంది. అసలు చెప్పాలంటే ఫస్ట్ టైం నార్మల్ దున్నడం. ఇప్పటిదాకా అసలు నార్మల్ కాదుగా ఎంటీ మడి కూడా ఎప్పుడు దున్నలేదు. ఫస్ట్ టైం తాత కొంచెం ఒంట్లో బాగాలేదు, నేను బండి తీశాను. ఇంకా మరి నార్మల్ లెక్క వస్తుందో మరి తెలీదు. అది పోయినా చూద్దాం. అసలు టాటర్ అనుభవం అయితే నాకు కొంచెం ఉన్నది. మట్టి తోలకాలం గంట సార్లు పోయినా, కానీ ఎప్పుడో నార్మల్ దున్నింది అయితే ఫస్ట్ టైం. నార్మల్ కాదు ఉండటం ఏదైనా కానీ ఇదే ఫస్ట్ టైం. చూడాలి మరి నాకు మంచిగా వస్తే నెక్స్ట్ కూడా నేనే దున్నుతున్నాను. ఏమో తెలియదు నాకు. ఎండలు చంపుతుంది. ఎండకు నార్మల్ దున్నడం అంటే మామూలు విషయం కాదు. తెలుసు కదా, ఎండాకాలం అసలు ఎండలు ఎండ కొడుతున్నాయి. 40 డిగ్రీలు 50 డిగ్రీలు కొన్ని చోట్ల. ఎండకు బండి తీశాను. అసలు నాకు తెలియదు, లేకపోతే పొద్దున్నే వచ్చి దున్నిపోతుండే. నేను అనుకోకుండా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. బండి దిక్కముందే అమ్మమ్మ నార్మల్ దున్నుతా ఉన్నది. నేను కూడా ఆలోచించేసి అప్పుడే బండి తీసా. నాకు తెలుసుంటే పొద్దున్న చీకటి వచ్చి దున్నిపోతుండే. ఎంతకి ఎట్టుందో ఏమో. ఇలా మనం దున్నబోయే మడి అంటే దున్నడం. బాయిలో నీళ్ళునేమో వదిలేనా లూజ్ అయ్యి ఆ కారణం ఇంకా
ఎడదవుతుంది కానీ ఇదే దండం పెట్టాలి. ఈ ఎండకి ఆ చేతులు కుదురుతున్నాయి, ఆ కారు కుదురుతుంది, అది తిరగట్లేదు బండి అక్కలు చూస్తాం. మొత్తానికి కంప్లీట్ చేసినాం మనం. నార్మల్ చూసుకుంటే మీరు మొత్తం అయిపోయింది. చాలా కష్టపడ్డా మామూలు ఏమో అనుకున్నా, ఎట్లా వచ్చాడు తెలిపోదాం అనుకున్నా. పైన ఎండకి ఆ స్టీరింగ్ ఆ కాంట్రా మళ్ళట్లేదు, దుక్కు అయింది. దుక్కే ఈజీ నాకు తెలిసి అయితే, కానీ ఫస్ట్ టైం కాబట్టి జోలు తీరిపోయింది. కానీ ట్రై చేసిన. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఫాలో చేయండి, ఇంకా చాలా వస్తుంది. సో ఈరోజు వరకైతే ఈ వీడియో ఏంటో బాయ్ అందరికీ.